నమస్కారం. సినిమా ప్రేమికులందరికీ నా వందనాలు. నేను శివ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా గురించి మీరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అవును, అది మన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర. ఈ సినిమా గురించి కొత్త అప్డేట్స్ ఏంటి? ఎన్టీఆర్ ఏం చెప్పారు? అన్న విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవర సినిమా 2 పార్ట్లుగా రాబోతున్న విషయానికి తెలిసిందే. కానీ ఎందుకు 2 పార్ట్లు అనే ప్రశ్న చాలామంది మనసులో ఉంటుంది. తాజాగా ఎన్టీఆర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయానికి గురించి ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు. ఎన్టీఆర్ చెప్పినదేంటంటే, దేవర కథ అంత పెద్దది, అంత బలంగా ఉంది. దాన్ని ఒకే సినిమాలో చెప్పాలంటే చాలా కష్టం. అందుకే 2 పార్ట్లుగా విభజించాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు, మొదటి పార్ట్ షూటింగ్ పూర్తయ్యే సమయానికి సినిమా నిడివి 5 గంటలు దాటిందట. అంత పెద్ద సినిమాను ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కష్టం కదా. అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. 2 పార్ట్లుగా వచ్చే దేవర సినిమా ప్రతి భాగం కూడా మనల్ని అలరించడానికి సిద్ధంగా ఉందని ఎన్టీఆర్ చెప్పారు. అయితే ఇంత పెద్ద సినిమాను 2 పార్ట్లుగా విభజించడం మీకు నచ్చిందా? లేదా ఒకే సినిమాగా చూడాలని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. దేవర సినిమా గురించి తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం. సినిమా ప్రేమికులందరికీ నా వందనాలు. నేను శివ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా గురించి మీరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అవును, అది మన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర. ఈ సినిమా గురించి కొత్త అప్డేట్స్ ఏంటి? ఎన్టీఆర్ ఏం చెప్పారు? అన్న విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవర సినిమా 2 పార్ట్లుగా రాబోతున్న విషయానికి తెలిసిందే. కానీ ఎందుకు 2 పార్ట్లు అనే ప్రశ్న చాలామంది మనసులో ఉంటుంది. తాజాగా ఎన్టీఆర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయానికి గురించి ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు. ఎన్టీఆర్ చెప్పినదేంటంటే, దేవర కథ అంత పెద్దది, అంత బలంగా ఉంది. దాన్ని ఒకే సినిమాలో చెప్పాలంటే చాలా కష్టం. అందుకే 2 పార్ట్లుగా విభజించాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు, మొదటి పార్ట్ షూటింగ్ పూర్తయ్యే సమయానికి సినిమా నిడివి 5 గంటలు దాటిందట. అంత పెద్ద సినిమాను ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కష్టం కదా. అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. 2 పార్ట్లుగా వచ్చే దేవర సినిమా ప్రతి భాగం కూడా మనల్ని అలరించడానికి సిద్ధంగా ఉందని ఎన్టీఆర్ చెప్పారు. అయితే ఇంత పెద్ద సినిమాను 2 పార్ట్లుగా విభజించడం మీకు నచ్చిందా? లేదా ఒకే సినిమాగా చూడాలని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. దేవర సినిమా గురించి తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.